ఈ టజల్ విత్ సెన్సార్ ఏముంది ఏకి అందులో అసలు నాకైతే అర్థం కాలేదు. అదే సార్ మా బాధ కూడా, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. డైరెక్ట్గా ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు కాంటాక్ట్ అవ్వగలిగే స్కోప్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళి మాట్లాడుతా. అంటే కాదు, మీరు ఎందుకు ఆర్గ్యూ చేయలేపారు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫర్ గివింగ్ యూ చేయాల్సింది కూడా ఎవరితోనో తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రూల్ బుక్ ఉంది. సో నేను వాళ్ళని అసలు తప్పు పట్టలేను. సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. వాళ్ళు మన కోసమే అక్కడ ఉన్నారు. అది ఇంకెవరితోనో మాట్లాడాలి సార్. అది ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. నేను చాలా లాస్ట్ టైం ఇక్కడే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా టైటిల్స్ రిజిస్ట్రేషన్ గురించి మీడియా సైడ్ నుంచి వచ్చిన సజెషనే నేను నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను వాళ్ళని కలవడం జరిగింది. చెప్పాను, మీరు ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ మేము ఎలా ఛాంబర్లో చేసుకుంటామో టైటిల్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసేయండి, లేదా మాకు ఇది ఇబ్బంది అవుతుంది ప్రాబ్లము అంటే అసలు ఆ స్లాట్ లేదు మన దగ్గర అన్నారు. లేదు, ఇది ఒక సజెషన్గా తీసుకొని ఫర్దర్గా అయినా చెయ్యండి అనేది చెప్పాను. ఎందుకంటే నిజంగా సినిమాలో ఆ కాన్షియస్నెస్ మాకు ఉంది సార్. అంటే వల్గారిటీలో వెళ్ళినా, ఏదైనా బూత్ మాట్లాడినా, ఏదో బూత్ చూపించినా, టూ మచ్ ఆఫ్ రొమాన్స్ చూపించినా జనాలు రారు అనేది మాకు తెలుసు. అది కాన్షియస్గా మైండ్లో పెట్టుకొనే మేము సినిమాలు చేస్తున్నాం. బట్ ఇప్పుడు లవ్ అనేది చూపించినప్పుడు ఒక చిన్న ముద్ద అయితే ఉంటుంది ఇవాళ జనరేషన్లో. సో కథ పరంగా తీసిన విధానంలో మేము ఎక్కడ తప్పు చేయలేదు. జస్ట్ టైటిల్ దగ్గర పర్సెప్షన్ వాళ్ళది వేరే ఉండింది, మాది వేరే ఉండింది. మేము అంత బూత్ అయినా అనుకోవట్లే కపుల్ ఫ్రెండ్లీ అని. బట్ వాళ్ళకి వేరే నామ్స్ ప్రకారం వాళ్ళకి వేరేలాగా అనిపించింది అది. దీనికి సొల్యూషన్ ఏంటి మాకు తెలియదు. చాలామంది మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా మెయిల్స్ పెట్టారు మా కోసం, మాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇప్పటికైనా రివైవ్ చేసి ఇమీడియట్గా ఏ సర్టిఫికేట్ తీసేసి యూబై ఇవ్వండి అని మెయిల్స్ పెట్టారు. కానీ అది ఎవరితో మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఇచ్చేయాలి అంటే వీఆర్ ఫిల్మ్ మేకర్స్. మనం ఇప్పుడు వెళ్ళి ధర్నాలు చేయలేం కదా సార్. మనం రిక్వెస్టే చేసుకోగలుగుతాం. సో ఈ సినిమా మాకు ఒక 2 వారాలు 3 వారాలు రన్ తర్వాత మాకు అయిపోద్ది. బట్ ఈ ప్రాబ్లం ఇంకో సినిమాకి వస్తూనే ఉంటుంది. మరి మీరు దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వలేదా బింగ్ ది ఎఫ్డిసి చైర్మన్ ఇలాగ ఇండస్ట్రీ పర్సన్గా? అంటే అది సెంట్రల్ బోర్డు అని అన్నారు సార్. అది అడిగాను సార్. అడిగితే ఇక్కడ కాదు, బాంబేలో నుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం అని అన్నారు సార్. ఓకే. అది అందుకే చెప్తున్నాను, సెంట్రల్ డైరెక్ట్గా మోడీ గారు కాంటాక్ట్ అని ఇస్తే వెళ్ళి కూర్చొని ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పి, అంటే ప్రాబ్లీ నాకు తెలిసి మనమే కాదు అన్ని వేరే స్టేట్ లాంగ్వేజ్లో కూడా ఇది ఫేస్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే మనకంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఇయరే మన దగ్గర ఇప్పుడు 5 సినిమాల వరకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అండ్ పెద్ద సినిమాలు కూడా వేరు సార్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చిన్న సినిమాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ప్రమోషన్కి మనం పెట్టుకున్న బడ్జెట్ సగం ఖర్చు అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు వచ్చి ఇలాంటివి షాక్స్ తగిలితే ఏం చేయలేము సార్. నిజంగా మా సినిమాకి ఆ యూబైఏ రాకపోవడం వల్ల రెవెన్యూ నేను సగానికి సగం కోల్పోయాను సార్. కానీ ఇప్పుడు నేను ఆ మాట చెప్తే ఏమంటారు, మేము అడిగామా నేను డబ్బులు ఎక్కువ పెట్టమని, మేము అడిగామా నేను ఎక్కువ పెట్టి కొనమని, లేదా ప్రొడ్యూసర్స్నైనా మేము అడిగితే మేము ఖర్చు పెట్టావా, ఇవన్నీ ఇంకా అన్నెసరీ టాపిక్స్. కానీ జెన్యున్గా యూబైఏ వేయకపోవడం వల్ల, ఎందుకంటే పిల్లలు హాలిడే సార్, వాళ్ళ శివరాత్రి, అందరూ పిల్లల్ని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళరు కదా సార్. ఫ్యామిలీస్ వెళ్తారు, పేరెంట్స్తో వెళ్తారు. అంటే మనకి ఏ సర్టిఫికేట్ అని ఒక రాంగ్ ముద్ర వేసి మనని బయటకు పంపించారు సార్. ఏం చేయాలో తెలియట్లే. బట్ రెవెన్యూ అయితే డెఫినెట్లీ మాకు సగానికి సగం లాస్ ఉంది. ఎంత అప్రిషియేషన్ వచ్చినా దానికి తగ్గ రెవెన్యూ మేము చూడలేకపోతున్నాం. అది సార్. కానీ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ కాంట్ స్టాప్ యూ, ఏ కెనాట్ స్టాప్ యూ 100%. అండ్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్. రాజు గారు మంచి సినిమా తీశారు. అండ్ అశ్విన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దీస్ డేస్. అంటే పిచ్చి ప్రేమ కథలు వెనకథలు పడకుండా యూ హవ్ డన్ ఇట్ లైక్ టెల్లింగ్ ఇంపాక్ట్ అంటారే, telling impact on the screen. Thanks a lot. Good luck, all the very sir. best. Thank you so best. much. సంతోష్ గారు హాయ్ అండి. శివ పాత్రలో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అందుకే మంచి అప్రిషియేషన్ వచ్చింది అది యాక్టర్గా. అండ్ ధీరజ్ గారు ఇందాక అన్నట్టు ప్రభాస్ గారి సినిమాల్లో వర్షం అనేది స్పెషల్ ఫిలిం ఆయనకు కానీ ఫ్యాన్స్కి కానీ. సో ఆయన నిన్న ఇన్స్టా పోస్ట్ పెట్టి నాకు వర్షం ఎలాగో సంతోష్కి కపుల్ ఫ్రెండ్లీ అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ గురించి భయం వేసింది. బట్ అగైన్ ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్
ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎవర్ ఫర్ మీ. నేను చెప్పలేను, నేను సంతోషంగా ఉందన్నా సరే కూడా అది చిన్నదైపోతుంది. ఐఎమ్ ఎక్స్టాటిక్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఆబ్వియస్గా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ గడ్డలి. అండ్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. మనస గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ కానీ మిత్ర క్యారెక్టర్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ మంచి అప్రిషియేషన్ వస్తుంది, లైక్ మీడియా నుంచి కానీ ఆడియన్స్ నుంచి. నేను ఎవరో పాలాభిషేకం కూడా చేశారు మీకు చూసారా? సో ఆ రెస్పాన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఈ క్యారెక్టర్ అనేది కూడా చాలా పోర్ట్రేట్ చేసిన విధానం కానీ అదంతా అప్రిషియేషన్. జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ అండి. పాస్ట్ 2 days నుంచి ఐ గెస్ వస్తున్న పాజిటివ్ ఎనర్జీ కానీ మెసేజెస్ కానీ సపోర్ట్, ఇట్స్ ఇన్క్రెడిబుల్. సో గ్రేట్ఫుల్ అండి. అండ్ ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంత సపోర్ట్ రావడం అనేది ఇట్ ఓన్లీ పుషెస్ యూ టు గో ఫర్దర్ అండ్ డూ బెటర్. అండ్ ఇది నేను ఒక రెస్పాన్సిబిలిటీ లాగే చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అశ్విన్ గారు, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.